హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ పటేల్ కిట్టు కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పలావ్. ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి జీరా, మిల్ మేకర్, బగారాకు, దాల్చిన చెక్క, లవంగం, ఉల్లిగడ్డ, క్యారెట్, బీన్స్, ఆలు, కాలీఫ్లవర్, పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు నేను గ్లాసున్నర బియ్యం నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయినాక మనకు ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కాబట్టి ఆయిల్ హీట్ ఎక్కినాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుందాం. ఇప్పుడు హీట్ ఎక్కినాక ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. ఇప్పుడు బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ వేసుకోండి. ఇప్పుడు ఇవి వేయించుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకుని పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, ఆలు, కాలీఫ్లవర్, పుదీనా, మిల్ మేకర్. ఇప్పుడు వీటిని మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ కూడా కొన్ని వేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఫుల్గా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. అలాగే కారం కూడా, వెజిటేబుల్ బిర్యానీ మసాలా ఘాటుకు సరిపోయేంత వేసుకోండి. అలాగే నేను గ్లాసున్నర బియ్యం తీసుకున్నా కదా, ఇప్పుడు దీనికి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. కొంచెం బాయిల్ అయినాక చూడండి ఇప్పుడు ఎలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి కొన్ని వేసుకోండి. లాస్ట్లో కొన్ని వేసుకోండి. దాన్ని మిక్సీ వేసుకొని చూడండి ఎలా అయిందో. ఇప్పుడు మన ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వేసుకోండి. అలానే ఫుడ్ కలరు, అది మీ చాయిస్ అండి. ఫుల్ మిక్స్ చేసుకున్నాక ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. సరదాగా ఫ్యామిలీ అందరం కలిసి ఇలా తింటున్నాం. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మిస్టర్ పటేల్ కిట్టు కుకింగ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏ వీడియో చేయాలో చెప్పండి.